వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కార్తీక మాసం పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లాలో వీరశైవ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో కళ్యాణార్థం ఉదయం 8 గంటలకు సదాశివపేట పట్టణంలోని బసవేశ్వర మందిరం నుండి తంగడపల్లి శ్రీ కోటి బిల్వ లింగేశ్వర క్షేత్రం శ్రీ గురు గంగాధర స్వామి ఆశ్రమం జంగమయ్య గుట్ట వరకు నిర్వహిస్తున్న సార్వజనిక మహాపాదయాత్ర కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ మండలంలోని హిందూ బంధువులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులు ఇప్పవల్లి నరసింహులు కోరారు. తంగడపల్లి కోటిలింగేశ్వర ఆశ్రమానికి మహాపాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్దలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా. రేపు 9/11/2025 ఆదివారం రోజున సదాశివపేట బసవన్న మందిరం నుండి మహాపాదయాత్ర తంగడపల్లి జంగమయ్య గుట్ట ఆడికి తరలి వెళ్ళి అక్కడ లింగాయనమ్మ రేపు 9 ఆదివారం 2025 రోజున లోక కళ్యాణార్థమై బసవేశ్వర మందిరం సదాశివపేట నుండి పాదయాత్ర 8 గంటలకు ప్రారంభించబడుతుంది. ఈ యొక్క పాదయాత్ర సదాశివపేట బసవేశ్వర మందిరం నుండి తంగడపల్లి కోటిలింగేశ్వర క్షేత్రం జంగమయ్య గుట్ట వరకు 11 గంటల వరకు వెళ్ళబడుతుంది. తర్వాత తదుపరి అక్కడ కార్తీక మాస వనభోజనాలు జరపబడుతున్నాయి. ఇట్టి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి మహిళలు, పురుషులు కుటుంబ సమేతంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మన యొక్క శ్రేయోభిలాషులు అందరూ కూడా, ఎందుకంటే హిందూ బంధువులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. అక్కడ మన ఆశ్రమం దగ్గర కూడా ఏంటంటే గోశాల ఉంది, అక్కడ వేద పాఠశాల ఉంది, ప్లస్ మళ్ళీ మనకు శివయోగి మహాస్వామి అప్పగారు ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకోవచ్చు. సదాశివపేటలో లోక కళ్యాణార్థ నిమిత్తం అమీన్పూర్ శంభులింగేశ్వర స్వామి దేవాలయం నుండి బొంతపల్లి శ్రీ వీరభద్రస్వామి ఆలయం వరకు 2వ మహాపాదయాత్ర కార్యక్రమం బేరంగూడ లింగాయత్ సమాజ్ వారు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రలో పాల్గొన్న సదాశివపేట వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులు గాంధీగా రాజు, కార్యనిర్వహణ అధ్యక్షులు అన్నిశెట్టి జయప్రకాష్, వీర మహేందర్, అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా మంచి పరిణామం. కార్తీక మాసం అంటేనే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ మాసంలో ప్రతి ఒక్కరు కూడా కార్తీక భోజనాలు, వన భోజనాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ మాసంలో ఈ జిల్లాలోనే ఇది మొదటి కార్తీక మాస పాదయాత్ర. రేపు 2వది సదాశివపేట నుండి తంగడపల్లి వరకు జిల్లా ఆధ్వర్యంలో కూడా అదొక పాదయాత్ర కూడా చేయడం జరుగుతుంది. గతంలో కూడా పడంచెరు సమాజం వారి ఆధ్వర్యంలో కూడా పడంచెరు నుండి బొంతపల్లి వరకు చాలా 18వ పాదయాత్ర మొన్ననే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. క్రమశిక్షణ కలిగిన సమాజం అంటే బీరంగూడ సమాజం కాబట్టి వారందరూ కూడా అధ్యక్షుని ఏ విధంగా అయితే సూచనలు చేస్తాడో అదే వారి ఆధ్వర్యంలో వారి సూచన ప్రకారమే అందరూ నడుచుకోవాలా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం విశేష పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని గ్రామస్తులు మొత్తం చిన్న పెద్దలతో కలిసి పాత దుస్తులు వేసుకుని పాత చీపుర్లు, చాటలతో ఒకరికొకరు కొట్టుకుంటూ పొలిమేర్ల వరకు జట్టక్క వెళ్లిపో లక్ష్మీదేవి రా అంటూ నృత్యాలు చేస్తూ గ్రామ పొలిమేర్లకు దాటించారు గ్రామస్తులు. ఇక గ్రామానికి పట్టిన జట్టక్క తొలగిపోయి ఏడాదంతా ప్రజలంతా సుఖశాంతులతో జీవిస్తారని, దీర్ఘకాలిక సమస్యలకు తావుంటుందని వింత ఆచారం నమ్ముతూ జట్టక్కను గ్రామ పొలిమేర వరకు దాటించారు ఖానాపూర్ పట్టణ వాసులు. చేయటం జరుగుతుంది. ఎందుకంటే పెద్ద మనుషులు చేసినప్పటి నుంచి కొన్ని సంవత్సరాల క్రితం నుంచి జరుగుతూ ఉన్నది. కానీ ఈసారి 18 సంవత్సరాలకు ఈ రోజు మొదలుపెట్టాము. కాకపోతే ఇంటికి ఒక్కోళ్ళు ఇద్దరు చెప్పు, సీపిరి, సాట, పుల్ల, బట్ట ఏది ఉంటే అది తీసుకొచ్చి బయట ఊరు బయట వారెత్తే మళ్ళీ ఇంకా ఊరోళ్ళు తీసుకుపోయి ఇంకా ఊరవతల వారెత్తే అట్లా నడుచుకుంటా పోతూనే ఉంటుంది. కావున ఈరోజు మేము ఖానాపూర్, తిమ్మాపూర్లో అందరం కలిసి ఈ జట్టక్క పండుగ చేయవలసి వచ్చింది. బ్రహ్మాండంగా 1000 మంది, ఇంటింటికి 2, 3, 1000 మంది వచ్చి పాల్గొని ఈ జట్టక్క పండుగ చేస్తున్నాము. నచ్చక రావాలని కోరుకుంటున్నాం.
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం ఆర్ఏ వలస పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నవంబర్ 8న సందర్శించారు. ఇక జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్ల పరిశీలనను పరిశీలించి స్టేషన్ ప్రాంగణాలను సుందరంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. ఇక పోలీస్ స్టేషన్లో పనిచేసే పోలీస్ సిబ్బందితో మమేకమై వారి వివరాలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో నమోదవుతున్న కేసుల తీరును అధికారులను అడిగి తెలుసుకుని సీడీ ఫైల్స్ అలాగే రికార్డులను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులు వృద్ధులు మహిళలు పట్ల ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యను శ్రద్ధగా విని వారి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రజల్లో. ఒక్కసారి సైబర్ క్రైమ్ అయిందంటే డిజిటల్ అరెస్ట్ అనేది మీకు ఐడియా ఉందా? మీకు ఫోన్ వస్తుంది, మీ పిల్లల్ని జైల్లో వేసేస్తాం, మరియు ఒక 50 లక్షలు కట్టండి, లేదా మీ ఆధార్ కార్డు మిస్యూజ్ అయిందని. లేదా ఇది జనాల్లోకి వెళ్ళకపోతే చాలామంది బాధితులు లక్షలు పోగొట్టుకొని వాళ్ళ కష్టపడిన డబ్బంతా పోతా ఉంది. ఎంప్లాయీస్, రిటైర్డ్ టీచర్లు ఇలాంటి వాళ్ళు. ఇది మీరు అందుకని మా వాళ్ళు కూడా చెప్పాను ఏం చేయాలి. ప్రివెన్షన్, ఈ పబ్లిక్ అవేర్నెస్, అలాగే హెల్మెట్ వేసుకోవడం, అలాగే చిన్నపిల్లలు పోక్సో కేసెస్ ఇలాంటి వాటిని ఎలాగా ఐడెంటిఫై చేయడం, విలేజెస్లో అడాప్టేషన్ ఇచ్చారు చేసేటట్టుగా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇలాగ కొన్ని పాయింట్లు యూఐ కేసులు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా రివ్యూ చేస్తాను. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. గ్రామాల దత్తత, అక్కడ ఏం జరుగుతుంది, 2 వీలర్స్ ఉంటాయి, ఎన్ని 2 వీలర్స్ ఉన్నాయి, అలాగే అంటే ఒక్కొక్కటి చెప్తున్నాయి. ఊళ్ళో ఎంతమంది ఉంటారు, ఏమి చేస్తున్నారు, మంచి ఎవడు చెడ్డెవడు, అలాగా ప్రజలతో మంచిగా ఉంది. మనం చెప్పాల్సిందంతా అవేర్నెస్ క్రియేట్ చేయడం, వాళ్ళకి అఫెన్సర్లో ఇరుక్కోకుండా ఇలాంటివన్నీ వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళతో రిసెప్షన్, ఇది ఉమెన్ హెల్త్ సెషన్ కూడా పెట్టారు ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. వాళ్ళతో వాళ్ళ ఇష్యూస్ విని కన్సర్న్ ఆఫీసర్ చెప్పి. కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుపై జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం కోసం భూసేకరణ చేసింది వైసీపీ ప్రభుత్వమని, టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. అసలు నిర్మాణ పనులు జరగకుండా అడ్డుకున్నది వైసీపీ అని ఆయన విమర్శించారు. ఏవైతే ఉన్నాయో అసలు అవంతా కూడా ఎందుకు చేశారో అర్థం కాని పరిస్థితిలో అందరూ కూడా ఉన్నారు. మధ్య శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఏమంటారంటే అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి భూసేకరణ చేసిందే వైకాపా ప్రభుత్వం, అంతా కూడా జగనే చేశారు, అసలు టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పి అంటా ఉన్నారు. ఒకసారి మనం చరిత్రలోకి వెళ్ళాము అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ రాకూడదు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. భూసేకరణ అంతా కూడా తెలుగుదేశం పార్టీ చేసి 2019లోనే దీనికి శంకుస్థాపన చేయడం అనేది జరిగింది. చేసిన భూసేకరణలో కొంత మొత్తం వరకు కూడా వైకాపా కార్యకర్తలది, నాయకులది ఉంటే వాటి మీద కేసులు పెట్టించి మరి కొంతవరకు ఈ ప్రాసెస్ ని హాల్ట్ చేసింది వైకాపా పార్టీ. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు మీరే మళ్లీ తీయించి ఉండొచ్చు. అసలు మీరు 5 సంవత్సరాల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ని చిత్తశుద్ధితో పూర్తి చేసి ఉండొచ్చు కదా. మీరే దాన్ని ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజలందరికీ కూడా అంకితం చేసి ఉండొచ్చు కదా. అదంతా ఏమీ చేయకుండా మీరు ఈ రోజున ఈ రకంగా మాట్లాడడం సబబు కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకో సంవత్సరంలో ఈ ఎయిర్పోర్ట్ ని పూర్తి చేసి ఉత్తరాంధ్రకి అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ ప్రాజెక్ట్ ని అంకితం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ కూడా నమస్కారం అండి. వైకాపా నాయకులు చిన్న శ్రీను, మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విజయనగరం జిల్లాలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగ అవకాశాల కల్పనకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ కృషి చేస్తుంటే అంబటి రాంబాబు లాంటి వారు అవాస్తవాలతో, అభూత కల్పనతో పరిశ్రమలను అడ్డుకుంటున్నారు. ఇక అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచిన దోపిడీదారులు అవాకులు చవాకులు పేలుతున్నారు. రోజుకి 20 గంటలకు పైగా కష్టపడుతూ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చేందుకు యువనేత నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. ఇక 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో కలిసికట్టుగా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి ప్రజల మన్ననలు పొంది ఒక భారీ విజయం చేకూర్చి ఈరోజు ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి దిక్సూచిలాగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే
ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా విడ్డూరంగా ఉన్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మా యువ నాయకులు లోకేష్ గారు రెడ్ బుక్ గురించి రాసుకోవడం వాస్తవమే, కానీ తప్పు చేసిన ఏ అధికారిని కూడా మేము వదలట్లేదు. అలాగని చెప్పి శాంతి భద్రతలు కోల్పోకుండా వాస్తవ పరిస్థితులు పూర్తిగా తెలుసుకొని ఎవరైతే నిజంగా తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడేలా చేస్తూ పరిపాలన పూర్తిగా అంకిత భావంతో ఒక న్యూట్రల్గా ప్రజలకి ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉన్న మంత్రి హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు లిక్కర్ స్కామ్లో బయటపడుతున్నటువంటి అరెస్టులు అవ్వచ్చు, కానీ లేకపోతే ఇతర ఇష్యూస్లో ఏవైతే నకిలీ మద్యం చేసుకున్నటువంటి అరెస్టులు అవ్వచ్చు, కానీ ప్రజల పక్షాన ఉంటూ ఎవరైతే తప్పు చేశారో పార్టీలకు అతీతంగా వాళ్ళని నేను బొబ్బిలి నియోజకవర్గంలో ఎవరికైనా కష్టం వస్తే మొదటి గుర్తుకు వచ్చే పేరు బేబీ నాయన. వారు ఈ రాజకీయ పార్టీకి సానుభూతి పరుడో అనే ఆలోచన తన మనసులోకి రానివ్వకుండా కష్టమని వచ్చి ప్రతి ఒక్కరికి సహాయపడతారు ఆయన. ఇక మన నియోజకవర్గంలో కొందరు పౌరుల ఆరోగ్య సమస్యలు, వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయం అందేలా కృషి చేసి సీఎం సహాయనిధి చెక్కులను ఆయన ఆర్వీఎస్కేకే రంగారావు ఈరోజు బొబ్బిలి కోటలో లబ్ధిదారులకు అందజేశారు. విజయనగరం విజయ్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలను ప్రారంభించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. నాకు వ్యక్తిగతంగా క్రీడలు అంటే ఎంతో ఇష్టమన్నారు. క్రీడల పట్ల మమకారంగా ఉండాలి, అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుతో పాటుగా క్రీడల్లో రాణించాలని ప్రోత్సహించాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం పెంపొందించే విధంగా సహకరిస్తాయని, గెలుపు ఓటములను ఒకే విధంగా చూడాలన్నారు. విజయాన్ని చూసి పొంగిపోకూడదు, ఓటమిని చూసి బాధపడకూడదన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు అధికారులు, కూటమి నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే స్పోర్ట్స్లో మనకి మెంటల్ ఫిట్నెస్ ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, స్పోర్టివ్ స్పిరిట్ పెరుగుతుంది, విన్నింగ్ తెలుస్తుంది, లూజింగ్ తెలుస్తుంది. విన్నింగ్ ఎంజాయ్ చేయొచ్చు, లూజింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఓడిపోతే పెద్దగా బాధపడాల్సిన అవసరం ఉండదు. గెలిస్తే దాన్ని ఎంజాయ్ చేసి ప్రౌడ్గా చెప్పుకునే మూమెంట్ కూడా ఉంటుంది. లూజ్ అవుతే నెక్స్ట్ టైం ఎలా గెలవాలని కూడా ఆలోచన వస్తుంది. అవునా? మన తప్పులు మనం కరెక్ట్ చేసుకోవచ్చు, బాధపడకుండా నెక్స్ట్ టైం మనం ఎలా విన్ అవ్వాలి, నెక్స్ట్ మన అపోనెంట్ టీముల్లో స్ట్రాంగ్ ఏంటి, మనలో వీక్నెస్ ఏంటి, దాన్ని నెక్స్ట్ మ్యాచ్కి మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది ప్రధానంగా మనం నేర్చుకోవచ్చు. స్పోర్ట్స్ కూడా చాలా ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో మీరు ఆడుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో ఉన్నటువంటి గుణపాఠాలన్నీ కూడా మీరు పార్టిసిపేట్ చేసే ఈవెంట్లోనే ఉంటుంది. అవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా ఈరోజు మీ అందరికీ కూడా బొబ్బిలి నియోజకవర్గంలో పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఉదయం 7:45 ఆంధ్ర ఒరిస్సా ఘాట్ రోడ్ లో ప్రయాణికులతో విశాఖపట్నం నుండి జైపూర్ వెళ్తున్న ఒరిస్సా ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతో బస్సు నిలుపుదల చేయడంతో భయాందోళనలతో బస్సు నుండి క్రిందకు దిగారు ప్రయాణికులు. ఇక ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. సకాలంలో సాలూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటలు అదుపు తీసుకురావడంతో ప్రమాదం తప్పింది.
టైర్ కూడా టైర్ కూడా విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణ గెస్ట్ హౌస్ కాలనీలో గల శ్రీ సంపత్ గణపతి స్వామివారి ఆలయంలో సంకష్టహార చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. స్థానిక పట్టణ ప్రాంత ప్రజలు ఈతి బాధలు కష్టనష్టాలను శ్రీ సంపత్ గణపతి స్వామివారు తొలగించాలని సకల శుభాలను కలిగించాలని ప్రజలు కోరుతూ 108 కలశాలతో సంపత్ గణపతి మహావారికి పూజాది కార్యక్రమాలు చేశారు. అనంతరం పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారలతో స్వామివారికి పంచామృత అభిషేకం, శ్రీ లక్ష్మీ గణపతి హోమం ఘనంగా చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ వ్యవస్థాపక అర్చకులు సిహెచ్ వేణు గోపాలాచార్యులు, ప్రస్తుత అర్చకులు నిష్టల చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో జరిగాయి. అవంతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ ఆధ్వర్యంలో తగరపు వలస అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించి నూతన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అవంతి కళాశాల అనేది మాకు విద్యాలయం మాత్రమే కాదు, మా సొంత ఇంట్లో ఉన్నట్లుగా భావించేలా చేసింది అని విద్యార్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక ఫ్రెషర్స్ డే సందర్భంగా క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథులుగా చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ డీన్ డాక్టర్ టీవీ కృష్ణ, భోగాపురం సిఐ కె దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ఇక్కడ అది బ్యాగ్ ఎందుకంటే ఎలాగంటే మన విజయవాడ బట్ ఫైనల్గా అప్పుడు ఈ రెండు ఈ ఫ్యాకల్టీ ఓన్లీ ఈ రాష్ట్రాలు మీకు అర్థం ఆ రోజు ఆ తర్వాత అలాగే కూడా బీబిల్ నియోజకవర్గంలో 41 రోజుల అన్నదాన వితరణ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో అయ్యప్ప స్వామి పీఠాధిపతి గురుస్వామి గాడు తాతనాడు ఆధ్వర్యంలో కీర్తిశేషులు కనకల అంకమ్మయ్య వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక 19వ రోజు కూడా లక్ష్మీపురం పంచాయతీతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల నుంచి అయ్యప్ప స్వామి భక్తులు, భవానీమాత భక్తులు, శివస్వాములతో పాటుగా పలు దైవ ఆధ్యాత్మిక దీక్షాపరులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.
భీమిలి నియోజకవర్గంలో మధురవాడ 6వ వార్డులో వార్డు అధ్యక్షులు ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్విరామంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోటి సంతకాల సేకరణలో 6వ వార్డు ప్రజలతో అడుగడుగున విశేష స్పందన లభించింది. సింహాచల ట్రస్ట్ బోర్డు మెంబర్ రాజేశ్వరి మహిళలకు, విద్యార్థులకు మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరం అయితే రాబోయే కాలంలో ఉన్నత స్థాయి చదువులు చదవాలంటే పేద మధ్యతరగతి విద్యార్థులకు అందని ద్రాక్షగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు పోతున ఎల్లాజీ, రమణబాబు, పోతున సూరిబాబు పాల్గొన్నారు. భీమిలి నియోజకవర్గంలో 5వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మొల్లి హేమలత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక మధురవాడ పరిధి శివశక్తి నగర్ లో గల 5వ వార్డు టీడీపీ కార్యాలయంలో ఆమె పుట్టినరోజు వేడుకలకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. భీమిలి టీడీపీ శ్రేణులు శాల్వా కప్పి పూలమాలలు అందజేశారు. ఈ సందర్భంగా గంటా కార్పొరేటర్ మొల్లి హేమలత దంపతులకు శాల్వా కప్పి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో 4వ వార్డు కార్పొరేటర్ 5, 6, 7, 8 టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. జనసేన అధ్యక్షులు నాగేంద్ర లక్ష్మీనాయుడు గారిని సంతోష్ నాయుడు గారిని స్టేజ్ కోరుచున్నాం. అలాగే వెంకటేశ్వర చైర్మన్ వెంకటేశ్వర రాష్ట్ర చైర్మన్ కోరుచున్నాం. అయితే స్టేజ్ కూర్చోాల్సిన మరి ఒక పెద్ద వార్డుగా మరి ఇవాళ మనకు ఉంది. మన 5వ వార్డులో శాసనసభ్యుల వారికి క్రమశిక్షణగా ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు సార్. 5వ వార్డులో మరి పార్టీ ఏ పిలిపించినా తూచా తప్పకుండా చేసి భుజాల మీద నిలబెట్టే భుజస్కంధాల మీద పార్టీ నారాయణ మోసి కూడా చేసినటువంటి బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం ఇడుపలపాడు గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. శనివారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో 16 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లాడు. కొంతసేపటికి అతను కనిపించకపోవడంతో స్నేహితులు భయాందోళనకు గురై స్థానికులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది బోటు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా రాత్రి ఆలస్యంగా యువకుడి మృతదేహం చెరువులో నుంచి వెలికి తీశారు. ఎన్నికలని సరే పద పద పద
మీరు ఎన్నికలు ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ ఏమంటే తెలుగు.